కొంతమంది వారి గెలుపుతో చరిత్రను సృష్టిస్తారు. కానీ మరికొందరు ఆ చరిత్రను తమదైన ప్రతిభతో తిరగరాస్తారు. కొంతమంది జీవితంలో పడిన బాధలు, అవమానాలు, కన్నీళ్లు, నిరీక్షణలు ఒక్క గెలుపుతో పటాపంచలైపోయి ఒక మహా కావ్యంగా మారుతాయి. ఇలాంటి వ్యక్తి భారత క్రికెట్ చరిత్రలో తన పరుగుల వరదతో చెరగలేని చెరపరాని ముద్ర వేసిన ఒకే ఒక్కడు సంజు విశ్వనాథ్ శాంసన్. 2026 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం లక్షలాది మంది కేకలతో దద్దరిల్లుతుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఒత్తిడి ఆకాశాన్ని తాకుతుంది. న్యూజిలాండ్ ప్లేయర్స్ నిప్పులు చెరుగుతున్నారు. కానీ మైదానంలో ఒక వ్యక్తి మాత్రం ధ్యానం చేస్తున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను కొట్టే ప్రతి సిక్సర్ వెనుక 10 ఏళ్ల నిరీక్షణ ఉంది. అతను తీసే ప్రతి పరుగు వెనుక అతనిని వద్దన్న వారికి ఇచ్చే సమాధానం ఉంది. అసలు ఎవరి సంజు శాంసన్? ఢిల్లీ వీధుల్లో తిరస్కరించబడిన ఒక పిల్లాడు. ప్రస్తుత భారత క్రికెట్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎలా ఎదిగాడు? ఈ రోజు వీడియోలో సంజు శాంసన్ జీవితంలోని ఆ చీకటి కోణాలను, వెలుగు జిలుగులను ఒక థ్రిల్లర్ సినిమాలాగా చూడబోతున్నాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్ కాదు, ఒక పోరాటం. కథ వెనక్కి వెళ్దాం. 1994 నవంబర్ 11 కేరళలోని పుల్లవిల అనే ఒక చిన్న తీర ప్రాంత గ్రామం. అక్కడ శాంసన్ విశ్వనాథ్ అనే ఒక కానిస్టేబుల్ తన కొడుకు పెద్ద క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. తండ్రి ఢిల్లీ పోలీస్ కావడంతో సంజు బాల్యం ఢిల్లీ పోలీస్ క్వార్టర్స్ లోనే జరిగింది. బ్యాట్ పట్టుకోవడం నేర్చుకున్న పిల్లవాడు అండర్ 13 ఢిల్లీ టీం ట్రయల్స్ కు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి అవమానం ఎదురైంది. సత్తా ఉన్నా, ప్రతిభ ఉన్నా సెలెక్టర్ల కన్ను అతనిపై పడలేదు. ఆ చిన్నారి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆ తండ్రి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న ఒక్కగానొక్క ఆధారం, ఆ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. నా కొడుకును నేనే గెలిపించుకుంటాను అని కేరళకు మకాం మార్చాడు. అక్కడే ఒక సస్పెన్స్ ఉంది. ఒకవేళ ఆ రోజు సంజు ఢిల్లీ టీంకు సెలెక్ట్ అయి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న సంజు శాంసన్ ఉండేవాడా? ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఆ తిరస్కరణే అతనిలో కసిని పెంచింది. కేరళకు వచ్చిన తర్వాత సంజు ఒక సుడిగాలిలా మారిపోయాడు. కేవలం 14 ఏళ్ల వయసులో రంజీ టీంకు ఎంపికయ్యాడు. గోవాపై డబుల్ సెంచరీ, అండర్ 19 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్. ఒకటి కాదు, రెండు కాదు. సంజు పేరు దేశవాళీ క్రికెట్‌లో మారుమోగిపోయింది. ముఖ్యంగా 2019లో విజయ్ హజారే ట్రోఫీలో గోవాపై అతను బాదిన 212 పరుగులు ఒక చరిత్ర. ఒక వికెట్ కీపర్ డబుల్ సెంచరీ కొట్టడం అప్పట్లో అసాధ్యం. కానీ సంజు దాన్ని సుసాధ్యం చేశాడు. కానీ విధి అతన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉంది. ఐపీఎల్‌లో అవకాశాలు వచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది. కానీ రాజస్థాన్ రాయల్స్ రూపంలో అతని జీవితం మలుపు తిరిగింది. రాజస్థాన్ రాయల్స్ అంటే సంజు, సంజు అంటే రాజస్థాన్ రాయల్స్ అన్నట్టుగా ఎదిగిపోయాడు. 2021లో కెప్టెన్ అయ్యాడు. 2022లో టీంను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఇక 2026లో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక వార్త వచ్చింది. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తున్నాడు. అది రవీంద్ర జడేజా, శామ్ కరణ్ వంటి దిగ్గజాలను వదులుకొని మరి సిఎస్కే సంజును కోరుకుంది. ఎందుకు? ఎందుకంటే అక్కడ ధోని వారసుడు కావాలి. కూల్ కెప్టెన్సీ, మెరుపు వేగంతో స్టంపింగ్స్, అవసరమైతే స్టేడియం బయటకు పడే సిక్సర్లు, ఇవన్నీ సంజు దగ్గర ఉన్నాయి. 18 కోట్ల భారీ డీల్. ఒక కేరళ కుర్రాడు సిఎస్కే కింగ్ అవ్వడం అనేది ఈ ఏడాది అతిపెద్ద సస్పెన్స్ డ్రామా. ఇక మన అసలైన క్లైమాక్స్ కు వెళ్దాం. 2026 టీ20 వరల్డ్ కప్. అసలు ఇండియా సూపర్ 8 నుండి క్వాలిఫై అయి సెమీస్ కు వెళ్తుందా లేదా అని దేశమంతా ఎదురు చూస్తున్న సమయం. ఆ సమయంలో రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన సంజుకు తప్పక గెలవాల్సిన వెస్టిండీస్ మ్యాచ్ లో ఓపెనర్ గా అవకాశం లభించింది. ఇక ఆ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 50 బంతుల్లో 97 స్కోర్ సాధించాడు. ఇంకో 3 పరుగులు చేస్తే సెంచరీ అవకాశం ఉన్నా తన వ్యక్తిగత స్కోర్ కన్నా జట్టు విజయం ముఖ్యంగా భారత్కు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఒంటి చేత్తో విజయాన్ని ఇండియాకు అందించాడు. ఇక ఆ తర్వాతి మ్యాచ్ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో 42 బంతుల్లో 89 రన్స్తో 212 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టును ఆశలకు గండి కొట్టి ఇండియాను ఫైనల్ మ్యాచ్కు తీసుకెళ్లాడు. ఇక అసలు యుద్ధం ఇండియా ఒక్క అడుగు దూరంలో ఉంది. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు. సంజు మీద మరియు ఇండియా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్, ఒత్తిడి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంత జనం. ఈ స్టేడియం ఇప్పటి వరకు కీలక మ్యాచ్‌లలో ఇండియాకు కలిసి రాలేదన్న సెంటిమెంట్. కానీ సంజు బ్యాట్ దులిపించాడు. 46 బంతులు. కేవలం 46 బంతుల్లో 89 పరుగులు. ఇందులో 8 భారీ సిక్సర్లు. గతంలో విరాట్ కోహ్లీ, మార్లన్ శాముల్స్ పేరిట ఉన్న పాత రికార్డులన్నీ పటాపంచలు చేశాడు.
ఆ రోజు అహ్మదాబాద్ స్టేడియంలో వినిపించిన ప్రతి కేక సంజు పేరునే పలికింది. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. సంజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఒకప్పుడు టీమ్‌లో చోటు కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన క్రీడాకారుడు ఈరోజు భారత్ క్రికెట్‌కు గుండెకాయగా మారాడు. వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండే సంజు వ్యక్తిత్వం కోట్లాది మందికి స్ఫూర్తి. అతను క్రికెటర్ కాకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవాడట. అందుకేనేమో అతని ఆటలో ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ కనిపిస్తాయి. నేడు 100 కోట్ల నెట్ వర్త్ ఉన్న తన సొంత ఊరిలో సాధారణంగా తిరిగే సంజు నిజమైన హీరో. మిత్రులారా, సంజు శాంసన్ ప్రయాణం మనకు ఒకటే నేర్పిస్తుంది. ప్రపంచం నిన్ను గుర్తించడం లేదని బాధపడకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఏదో ఒకరోజు ప్రపంచమే నీకోసం వెతుక్కుంటూ వస్తుంది. తిరస్కరించబడిన చోటే సింహాసనాన్ని నిర్మించుకున్న సంజు కథ ప్రతి భారతీయ యువకుడికి ఒక ఆదర్శ పాఠం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్‌లో మీకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.